పెరుగుతారనుకున్నాం, కొన్ని సర్వీసులు తగ్గిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది అనుకున్న ఇది. ఈరోజు రెంట్ కడదామంటే నెలకు 7,000 రూపాయలు ఉంది, ఒక ఆపరేటర్ జీతం ఇద్దామంటే 10,000 రూపాయలు లేదు. ఒక స్కూల్లో ఏది ప్రతి ఒక్క ఒక మీసాకి ఏంటంటే బర్డన్. ఎందుకంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. ఒక అధికారం వచ్చినా నీకేం పోయి, ఓ సామాన్యం వచ్చినా నీకేం పోయి, మీసో కొంచెం డిప్యూటీసీ నీకేం పోయి, నీకేం పోయి నీకేం పోయి నీకేం పోయి ఇదే పోయి చెప్పుకోలేదు. నీకేం పోయాడు పర్వాలేదు చెప్పుకోలేదు. ఆ చెప్పుకోకపోవడం వల్లనే ఈ రోజు ఏం పోయి అడుగుతున్నారు మన బాబు. ఇకనైనా రిలీజ్ అయ్యి ఈ రోజు మన ఫెడరేషన్ వాళ్ళు అనుకోలే ఇంత పబ్లిక్ వస్తారని. ఎందుకంటే ప్రతి దాంట్లో ఏమిటి ఉంటుంది రాక్షసం మంచిదని. అయితే వాళ్ళకు కూడా అర్థమైంది, అరే మీ సేవ రాష్ట్ర నలుమూలలోని 31 జిల్లాలో కొంత పబ్లిక్ వచ్చారు, మేము ఏదైనా చేయగలం, మీరు మా వెంటనే ఏదైనా చేస్తాం, వీళ్ళకైనా చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇదే కోఆపరేషన్ ని అనేక సమస్యలు మనకు ఉన్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒక యూనిటీగా ముందుకు పోయి గతంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరిగింది. మనం కూడా ఈ యొక్క కోరికలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్లను తెలియజేస్తూ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ ఓసారి గట్టిగా తెలుపుకుంటున్నాను. నేను మాట్లాడే విషయాల్లో ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే పెద్దవలసి క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై హింద్, జై మీ సేవ.